DSA, DSA, DSA. I don't like. I avoid. But companies like DSA. I can't avoid. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ గురించి మాట్లాడదాం అండ్ హై ప్యాకేజెస్ గురించి మాట్లాడదాం. 10 LPA, 15 LPA, 20 LPA దాని గురించి మాట్లాడదాం. సో అసలు ఫస్ట్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ అంటే ఏంటి అనే దానికంటే ముందు అసలు కంపెనీస్ 10 LPA, 20 LPA ఎందుకు ఇస్తున్నారు, వాళ్ళకి ఏం కావాలి, ఒక క్యాండిడేట్లో వాళ్ళు ఏం చూస్తారు అనేది దాని గురించి మనం మాట్లాడదాం ఈరోజు. సో మీరు ఒక కంపెనీ పెట్టారు, ఆ కంపెనీలో ప్రాజెక్ట్స్ వస్తాయి, ఓకే, అండ్ మీరు లైక్ ఒక్కళ్ళే చేయలేరు, మీరు హైరింగ్ కూడా చేస్తారు. సో అలాంటప్పుడు మీరు ఎవరిని ప్రిఫర్ చేయడానికి లైక్ చూస్తారు. ఒకడున్నాడు, వాడికి ఏం రాదు, ఓకే, లైక్ వాడి రెజ్యూమే మీరు చూశారు, లేకపోతే వాడితో మాట్లాడారు, వాడి మాటల్లోనే వాడు ఫ్రాడ్, వాడు స్కామ్ అని అర్థమైపోయింది. వాడిని తీసుకుంటారా? లేకపోతే ఒకడు ఉన్నాడు, ప్రొఫెషనల్గా ఉన్నాడు, వాడు ప్రాజెక్ట్స్, వాడి మాటలు చూస్తుంటేనే అర్రే ఒక అనిపిస్తుంది కదా, ఒక మాటలు చూస్తుంటే వీడికి ఏదో వచ్చు, వీడు మనకంటే కొంచెం లైక్ నాలెడ్జ్ ఉంది వీడి దగ్గర, మ్యాటర్ ఉంది వీడి దగ్గర అన్నట్టు అనిపిస్తుంది కదా. సో వాడిని తీసుకోవడానికి లైక్ మీరు ప్రిఫర్ చేస్తారా? ఆబ్వియస్లీ ఎవరి దగ్గర అయితే నాలెడ్జ్ ఉందో. సో కంపెనీస్ కూడా అలానే, మీకు పెద్ద ప్యాకేజెస్ కావాలంటే వాళ్ళు ఒకటే చూస్తారు, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఎందుకంటే ఇప్పుడు ఏవైతే పెద్ద కంపెనీస్ ఉంటాయో వాళ్ళు కొత్త ఫీచర్స్ మీద, కొత్త ప్రాబ్లమ్స్ మీద, కొత్త టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయడానికి ఇష్టపడతారు. ఇప్పుడు అలాంటి వాటి మీద వర్క్ చేయాలంటే వాళ్ళు ప్రతి ఫీచర్ మీద, ప్రతి ఒక్క దాని మీద మీకు ట్రైనింగ్ ఇస్తూ కూర్చోలేరు కదా. సో వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే, మనం ఒకరిని హైర్ చేస్తున్నామంటే వాడికి ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి, వాడి దగ్గర ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ ఉండాలి. మనం రేపు వచ్చి అగో గణేష్, నువ్వు .NET మీద వర్క్ చేయ, రేపు మేము నీకు ఒక 2-3 డేస్ టైం ఇస్తున్నాం, .NET చూసుకో, ఏం చేస్తావో నీ ఇష్టం, తర్వాత ఈ ప్రాజెక్ట్ ఉంది, ఒకసారి దీన్ని గోత్రూ చేసి ఈ ఫీచర్స్ ఉన్నాయి, ఈ బగ్స్ ఉన్నాయి, సాల్వ్ చేయని అంటారు. అప్పుడు గణేష్ ఏం చేస్తాడు? సరే, ఫస్ట్ డాక్యుమెంటేషన్ కొంచెం చదువుతాడు, ప్రాజెక్ట్ స్ట్రక్చర్ చూస్తాడు, సింటాక్స్ అవన్నీ చూసుకుంటాడు, చేస్తే ఒక 1-2 ప్రాజెక్ట్స్ చేస్తాడు, ఖతం, తర్వాత జంప్ డైరెక్ట్ ప్రాజెక్ట్ మీదకి. అలాంటి వాళ్ళని తీసుకోవడానికి ఇష్టపడతారు. కానీ నేను .NET సార్ నిన్న తీసుకుని పైథాన్ మీద కదా, మరి .NET చేయమంటే ఎలా, నాకేం రాదు కదా, నాకు టైం కావాలి, నేను కోర్స్ తీసుకుంటాను, నేర్చుకుంటాను. ఇలా ఉంటే హైర్ చేస్తారా? మరి కంపెనీస్ ఏం చూస్తారంటే వీడి దగ్గర ఒక లాంగ్వేజ్ని బట్టి కాదు, వీడికి మనం ఏ ప్రాజెక్ట్ ఇస్తుంటే వీడు అందులో లైక్ వెళ్ళిపోవాలి, ఓకే, ఏ లాంగ్వేజెస్ ఉంటే అది లైక్ చేయడానికి రెడీగా ఉండాలి, ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి అని చూస్తారు. మీరు ఒక లాంగ్వేజ్ పర్టికులర్గా నేర్చుకుంటే కష్టం. నేను పైథాన్ చేయాలా, జావా స్క్రిప్ట్ చేయాలా, నేను జావా చేయాలా, C++ చేయాలా, ఇలాంటివి పెట్టుకుంటే ప్రాబ్లం. సరే, ఒక లాంగ్వేజ్ ఏదో ఒకటి నేర్చుకోవడానికి ఫస్ట్ ఒక లాంగ్వేజ్ కావాలి. కానీ ఆ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నప్పుడు లైక్ ఒక సింటాక్స్ ఉంటుంది కదా, ఆ సింటాక్స్, ఆ కాన్సెప్ట్స్ మన మైండ్లో ఉంటాయి కదా. నేను ఎప్పుడు ఇదే ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక బండి నేర్చుకున్నారు, ఆ బండి నేర్చుకున్నారని చెప్పి జస్ట్ అదే బైక్ డ్రైవ్ చేయరు కదా, కాన్సెప్ట్ నేర్చుకున్నారు, బండి తోలడం, వేరేవి కూడా డ్రైవ్ చేస్తారు. ఇప్పుడు బుల్లెట్ మీద నేర్చుకుంటే, పల్సర్ మీద నేర్చుకుంటే మనకి లైక్ వేరే స్ప్లెండర్ అది డ్రైవ్ చేయడం రాదని కాదు కదా, మనం దీని మీద నేర్చుకుంటే ఇవి కూడా డ్రైవ్ చేయడం వస్తుంది. సో ఇది కూడా అలానే, ఒక లాంగ్వేజ్ నేర్చుకున్నారంటే వాటి కాన్సెప్ట్స్ నేర్చుకోండి. మీరు ఎలా రాస్తున్నారు, ఒక కాన్సెప్ట్ ఉంటే లూప్ ఏం చేస్తుంది, ఇఫ్ ఎల్స్ ఏం చేస్తుంది, ఇలా ఉండాలి. ఓకే, ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడానికి బాగుంటుంది స్టార్టింగ్లో, కానీ మన దగ్గర ఆ స్కిల్ ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్. నెక్స్ట్, ఇప్పుడు డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ ఉన్నాయి. అసలు అవి ఎందుకు యూస్ చేస్తారు? కొంతమంది, ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఏమన్నా అంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ మంచిగా రావాలంటే అలా వచ్చి కదా 4th సెమ్లో నేర్చుకున్నాం కదా, 3rd సెమ్లో నేర్చుకున్నాం కదా, తెలియదా అంటారు. సరే, మరి నేర్చుకున్నారు, జాబ్ ఎందుకు లేదు మరి మీ దగ్గర? ఎప్పటి వరకు ఖాళీ ఎందుకు కూర్చున్నారు మరి మీరు 2nd సెమ్లో 3rd సెమ్లో నేర్చుకుంటే? సో ఓకే, థియరీ కాన్సెప్ట్ ఉంది మీ దగ్గర, ఓకే, మరి ప్రాక్టికల్ ఎవరు చేస్తారు? ఇప్పుడు డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్ ఎందుకు యూస్ చేస్తారు? పెద్ద ప్రాజెక్ట్స్ ఉంటాయి, వాటిలో లోడింగ్ టైం అండ్ ఏదైతే లైక్ మనం మెమరీ స్పేస్ తీసుకుంటున్నాం, ఓకే, మన సిస్టమ్స్లో మెమరీ క్లౌడ్లో అయినా కానీ మెమరీ స్పేస్ ఎంత తీసుకుంటున్నాం అది చాలా ఇంపార్టెంట్. సింగిల్ MB కూడా చాలా ఇంపార్టెంట్. సో అలాంటి టైంలో డేటాని మంచిగా అలోకేట్ చేయడం, డేటాని మంచిగా స్టోర్ చేయడం, డేటా రిట్రీవ్ చేస్తున్నామంటే, డేటాని లైక్ స్టోర్ చేస్తున్నామంటే అల్గారిథమ్స్ మంచిగా రాయడం, డేటా రీడ్ అవుతున్నా కానీ రైట్ అవుతున్నా కానీ మంచిగా అల్గారిథమ్స్ రాయడం,
టైంని చాలా లైక్ మినిమైజ్ చేయడం, మంచిగా అల్గారిథమ్స్ రాసి లోడింగ్ ఎక్కువ అవ్వట్లేదు. ఓకే, లైక్ అండర్ ద హుడ్ లోడ్ ఎక్కువ అవ్వట్లేదు, ప్రాసెసెస్ మీద ఎక్కువ వెయిట్ పడట్లేదు, ఇలాంటివి ఉంటాయి. డేటాని మంచిగా స్టోర్ చేయాలి, మనం ఎఫిషియెంట్గా స్టోర్ చేయాలి. ఓకే, లైక్ డేటాబేస్లో లాజిక్స్ ఎలా రాయాలంటే మనం ఒక హిట్ కొట్టగానే తక్కువ టైంలో ఎక్కువ డేటా మనం రిట్రీవ్ చేసుకునేటట్టు ఉండాలి. సో అలా డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ అలా యూజ్ వస్తాయి. అంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ లైక్ నేర్చుకోవడం కూడా ఓకే కొంచెం టఫ్, మనం హార్డ్ వర్క్ చేయాలి. టఫ్ అంటే సడన్గా నేను కూర్చొని డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్ అడ్వాన్స్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటా అంటే కష్టమే ఎవరికైనా కానీ. ఫస్ట్ మనం ఏబిసిడి నుంచి స్టార్ట్ చేయాలి. ఏబిసిడి నుంచి చిన్న వర్డ్స్ లైక్ 2 ఆల్ఫాబెట్స్ యూజ్ చేసే వర్డ్స్, ఎట్, ఇన్, ఆన్ ఇలాంటి వర్డ్స్, తర్వాత 3, 4 పెద్ద వర్డ్స్, తర్వాత సెంటెన్సెస్, తర్వాత పారాగ్రాఫ్స్, తర్వాత లెసన్స్, తర్వాత బుక్స్, ఇలా నేర్చుకుంటే మనకు వస్తుంది. నేను డైరెక్ట్గా వెళ్ళి నేను ఎస్సే రాస్తా అంటే ఎవరికైనా కష్టమే. సో డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్కి కొంచెం టైం ఇవ్వండి, నేర్చుకోండి మంచిగా. కొంచెం కష్టమే, స్టార్టింగ్లో అర్థం కాదు, వదిలేయాలనే అనిపిస్తుంది. నేను ఎన్నిసార్లు వదిలేసా అనుకుంటున్నారు మీరు డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్? అసలు స్టార్ట్ చేసేవాడిని, ఆన్సర్ రాదు, సరే సొల్యూషన్ చూసేవాడిని, అరే వచ్చేసింది అనుకునేవాడిని, సరే సాల్వ్ చేసామా అయిపోయింది. ఇంకొక క్వశ్చన్కి వెళ్తే అది రాదు, అది కూడా సొల్యూషన్ చూసామా వచ్చింది అనుకునేవాడిని. ఇలా చేసి నాకు తెలిసి దగ్గర 3-4 మంత్స్ వేస్ట్ చేశాం, కానీ సరిగ్గా నేర్చుకోలేదు. సో డేటా స్ట్రక్చర్ అండ్ అల్గారిథమ్స్ ఏంటంటే స్టార్టింగ్లో మనకు చాలా కష్టం అనిపిస్తుంది, కానీ అది ఎప్పటి వరకు కష్టం అనిపిస్తుంది? ఒక లెవెల్ వరకే. ఒక్క లెవెల్లో ఇక్కడ ఉంటాము, ఇక్కడ వరకు మనకు హార్డ్ అనిపిస్తుంది. మనం డైలీ కొంచెం ఇలా ఇక్కడికి వస్తాం, ఇక్కడ వరకు హార్డ్ అనిపిస్తుంది. ఒక్కసారి ఇది దాటాక హార్డ్ అనిపించదు. సరే కొత్త కాన్సెప్ట్స్ నేర్చుకుంటుంటాం, కొత్త కాన్సెప్ట్ స్టార్టింగ్లో నేర్చుకుంటున్నప్పుడు హార్డే అనిపిస్తుంది, కానీ ఒక్కసారి ఆ అలవాటు అయింది అనుకోండి ఈజీగా. సో వెబ్ డెవలప్మెంట్లో హై ప్యాకేజెస్ లేవా, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్లో హై ప్యాకేజెస్ లేదా అని కాదు, అందులో కూడా ఉన్నాయి. కానీ కంపెనీస్ లైక్ వెబ్ డెవలప్మెంట్లో ఇలా వెళ్తే మీరు స్టార్టింగ్ 3.5, 4 అలా స్టార్ట్ చేయాలి. ఓకే, లైక్ ప్యాకేజెస్, చిన్న ప్యాకేజెస్ నుంచి ప్రమోషన్స్ అవన్నీ వస్తూ ఉంటాయి. ఓకే, కంపెనీస్ మీరు షిఫ్ట్ అవుతూ ఉంటారు అవన్నీ. కానీ కంపెనీ షిఫ్ట్ అవుతున్నప్పుడు కూడా ఇంటర్వ్యూస్లో డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ అడుగుతారు. ఎవరైతే ఆన్లైన్ అసెస్మెంట్స్ రాశారో వాళ్ళకి తెలుసు, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో వీళ్ళు ఏం చేస్తారు, ఒక ఆన్లైన్ అసెస్మెంట్ లింక్ పంపిస్తారు. ఆ లింక్లో ఏముంటాయి, 2-3 క్వశ్చన్స్ ఉంటాయి. అవే డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్. డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ అనేది ఒక కాన్సెప్ట్, వాటిని యూజ్ చేసి మీరు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఇందులో కొంచెం మంచిగా ఉంటే మీరు చాలా హై ప్యాకేజెస్ ఉన్నాయి. సో నా మాట వినండి. నేను వీడెవరు మనకు చెప్పడానికంటే నాకు తెలిసి 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయిపోయింది అనుకుంటా. ఓకే, వెబ్ డెవలప్మెంట్ చేశా, ఫ్లటర్ డెవలప్మెంట్ చేశా, ఆండ్రాయిడ్ iOS డెవలప్మెంట్ చేశా, గ్రాఫిక్ డిజైనింగ్, సరే ఇవి కోడింగ్లో రావనుకోండి, బట్ ఇవన్నీ చేశాం. నాకు పైథాన్లో ఐడియా ఉంది, జావాస్క్రిప్ట్ ఐడియా ఉంది, C++, జావా ఐడియా ఉంది. నేను 2 కంపెనీస్లో వర్క్ చేశాను అండ్ నేను వెబ్ డెవలప్మెంట్ కూడా నేర్పిస్తున్నా. ఇంకొక నా యూట్యూబ్ ఛానల్లో కాకుండా ఇంకొక కోచింగ్ సెంటర్లో కూడా లైక్ మాట్లాడాము, అక్కడ కూడా లైవ్ క్లాసెస్ గురించి మాట్లాడుతున్నాం, లైక్ జరుగుతుంది. సో నేను ఇవన్నీ చేశా కాబట్టి నాకు కొంచెం ఐడియా ఉంది. అండ్ నేను కంపెనీలో ఉన్న నాకంటే సీనియర్ వాళ్ళు ఉంటారు, నేను వాళ్ళతో కూడా మాట్లాడుతుంటా, వాళ్ళతో కూడా టచ్లో ఉంటా. సో నాకు తెలుసు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏం చేయాలి, ఏం నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అనేది. సో నా మాట వినండి, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ మంచిగా నేర్చుకోండి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని మంచిగా డెవలప్ చేసుకోండి, మంచి ప్యాకేజెస్ వస్తాయి. మీకు కెరియర్ గ్యాప్ ఉందా, మీరు వేరే స్ట్రీమ్స్ నుంచి వచ్చారా, మీకు ఇప్పటివరకు ఏం తెలియదు, మీరు తెలుగు మీడియం, హిందీ మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఓకే, మీరు సిఎస్సి కాదు, సివిల్, మెకానికల్, మీరు స్టార్టింగ్లో జాబ్ కాకుండా లైక్ బిజినెస్ చేశారు, ఫరక్ పడదు, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నాయి, జాబ్ వస్తుంది. సో ఈ వీడియోలో మనం హై ప్యాకేజెస్ గురించి, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ గురించి మాట్లాడాము. సో ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీకు ఏ వీడియో కావాలి, ఏమైనా హెల్ప్ ఉంటే కామెంట్ డౌన్ చేయండి, లేకపోతే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ లింక్ ఉంది, గ్రూప్ లింక్స్ ఉన్నాయి, మీకు యూజ్ వస్తాయి. సో కామెంట్ డౌన్ చేయండి అండ్ ఆ లింక్స్ని యూజ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.